హాయ్ అండి. ఈరోజు బజారుకి వెళ్తే మక్క కంకులు చాలా ఫ్రెష్గా కనబడ్డాయి. పల్లెటూరులో అప్పుడే తెచ్చుకొని కూర్చున్నారు. అయితే ఎప్పుడు మనం బొగ్గుల మీద కాల్చుకొని తింటుంటాము. అయితే బొగ్గుల మీద కాల్చుకొని తినడం అందరము చూస్తాము, తెలుసు. కాకపోతే మేము చిన్నప్పుడు పొలాలలో ఇలా కట్టెల మీద కాల్చుకొని తినేవాళ్ళము. అప్పుడు అంటే ఈ బూరు తీసేయకుండానే వీటితో పాటే తోటలో ఏది మక్క తోటలోకి వెళ్ళి మక్క కంకులు తెంపేసుకొని అక్కడే మన పొలాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, జీతగాళ్ళు ఉంటారు, పని వాళ్ళు ఉంటారు, పొలంలో పనిచేసే వాళ్ళు. తర్వాత వాళ్ళు కర్రలు పెట్టి కాల్చేవాళ్ళు. అది అసలు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత న్యాచురల్గా మనము పొట్టు ఇందులోనే మంటలో వేస్తాం కాబట్టి చాలా బాగా ఈ పొట్టంతా కాలుతుంటుంది. ఈ పొట్టు కాలడం వల్ల మక్కలు కూడా చాలా ఉడుకుతాయి, లోపల ఉడుకుతాయి. ఉడికి ఏమవుతాయంటే మంచి రుచిగా ఉంటుంది. తర్వాత అప్పుడే తోటలో నుంచి తెంపినవి ఉంటాయి కాబట్టి స్వీట్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను పిల్లలకి అప్పుడు మేము చిన్నప్పుడు ఎలా తిన్నామో అలా నిన్న గత వీడియోలో నేను పల్లికాయ చూపించాను మీకు. ఇప్పుడు ఈ వీడియోలో నేను మక్క కంకులు కట్టెలతో పొలాలలో ఎలా కాల్చుకుంటారు అది చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు చూపిస్తున్నాను. మీకు కూడా, మీకోసం కూడా, మా పిల్లల కోసం కూడా. ఇది 4 వైపులా మంట రావాలి. కట్టెలు కూడా ఇవి కాలాలి, కొంచెం బొగ్గులు అవ్వాలి. కట్టె కాలితే బొగ్గులు అవుతే అప్పుడు ఆ బొగ్గుల వేడికి మనకి ఇవి మక్క కంకులు బాగా ఉడుకుతాయి.
ఈ కట్టెలో ఇలా కాలడానికి మనకి లోపల ఉడకడానికి ఈ పొట్టంతా కూడా ఇలా కాలిపోవాలి. పొట్టంతా కాలిపోతే మనకి లోపల కంకి అనేది మక్కలు ఉడికిపోతాయి, బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఇలా మొత్తం రావాలి. ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, ఇది కూడా లోపల ఉడుకుతుంది. ప్రతి మక్కలు కూడా లోపల ఉడికిపోతాయి. ఇలా రావాలి. ఇదంతా కూడా బాగా ఇట్లా వేడిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం వెంటనే తీయలేము కూడా, చాలా వేడిగా ఉంటుంది. ఒక 10-15 నిమిషాల తర్వాత ఇవి తీసుకుంటే బాగుంటాయి. మళ్ళీ న్యాచురల్గా చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ మక్కలు. మామూలుగా మనము బొగ్గుల మీద కాల్చుకున్న దానికి ఇలా ఉడికించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇది మనము మరుసటి రోజు కూడా తినొచ్చు, బాగుంటాయి. కాకపోతే మనకేంటంటే టైం మాత్రం చాలా తీసుకుంటుంది. ఇది ఇలాగే ఇంకా ఈ మంట, ఈ బొగ్గులు ఇవన్నీ పోయే వరకు కూడా మనం అందులో ఉంచినా కూడా ఖాళీ ఆ వేడికి, ఆ నిప్పులు, ఆ వేడికి ఇంకా కూడా చాలా బాగా ఉడికిపోతాయి. లోపల మంచి రుచి కూడా వస్తాయి. ఒక్కోసారి ఎక్కువ మంట వస్తే ఇలా కాలిపోతుంది, కానీ మిగతాది బాగా వస్తుంది, మిగతాది బాగుంటుంది. ఈ లోపల కూడా మనకు ఉంటాయి, ఇంకా లోపల కూడా బాగానే ఉంటాయి. డజన్లు ఉంటాయి. ఇలా మనం సీజన్లో దొరికినటువంటి మక్క కంకుల్ని మనకి ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్నా చాలు ఇలా కాల్చుకుంటే న్యాచురల్ టేస్ట్ న్యాచురల్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోలు అంటే మనం చిన్నప్పటి జ్ఞాపకాలు నేను ఈ తరం పిల్లలకి అందించడానికి కూడా కొన్ని వీడియోస్ నేను చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.